మేడం ఇప్పుడు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు అది రాజకీయ పరంగా చేసిందా లేదు అంటే వాళ్ళ బాబాయ్ మీద ప్రేమతోనే మాట్లాడిందా అన్న విషయాన్ని తీసి పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ ఈ కేసు ఇంత ప్రొలాంగ్ అవ్వడానికి కారణం కూడా ఒక రకంగా దర్యాప్తు సంస్థలే అనుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు కూడా సిబిఐ మా దర్యాప్తు పూర్తయింది అని చెప్పడం, దోషులను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి పద్ధతి వల్ల ఇప్పుడు షర్మిల గారే బయటకు వచ్చి మాట్లాడే సిబిఐ కేంద్రం చేతిలో ఉంది. అలాగే రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ సిఐడి సిట్ ఏర్పాటు చేస్తే సిట్ అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది అని చెప్పి. సో ఇలా ప్రొలాంగ్ చేయడం ద్వారా కేసులను నీరుగార్చడం ద్వారా కూడా ఈ దర్యాప్తు సంస్థల మీద ఒక రకమైన అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వివేకా గారి హత్య కేసులో కూడా అదే జరిగి ఉంటుందని మీ అభిప్రాయమా? అంటే ఇప్పుడు ఈ 1.5 year పక్కన పెడితే 5 ఏళ్ళు మాత్రం ఎందుకు డిలే జరిగిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అది మనకు తెలియదు. అర్థమైందా మీకు? సిబిఐ న్యాయబద్ధంగానే చేస్తుంది మామూలుగా మనకు తెలిసి. కానీ మీరు అన్నట్టుగా అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? అవినాష్ రెడ్డి తల్లిని అడ్డు పెట్టుకుని ఎట్లా వెనక్కి పంపించాడు? తర్వాత అసలు 5 ఏళ్లలో వీళ్ళందరూ ఎలా చనిపోయారు మొత్తం? అంటే ఎవరెవరైతే ఈ కేసుకి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా వరుసగా చనిపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పొద్దున కాల్ అందుకున్నాక కారులో వచ్చేటప్పుడు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణం ఎలా సంభవించింది? అంటే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన రోజు వాళ్ళు కారులో వచ్చేటప్పుడు మొత్తం మాట్లాడుకున్నారు కదా, ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు డ్రైవర్ వింటాడే ఎలాగాను. మనందరం కూడా అంతే కదా, డ్రైవర్లు ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఇంటి విషయాలు. సో ఆ డ్రైవర్ ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు? ఈ 5 ఏళ్లకు సంబంధించి మాత్రం మీరు సిబిఐ విషయంలో ఎందుకు డిలే అయింది అంటే డిలే అయింది, దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. అది అంటే నేను అనేది ఈ 1.5 yearలో దీని మీద చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, లేకపోతే మరొకళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ విషయంలో. ఇది ఇందాక సార్ చెప్పినట్టుగా సిబిఐ చేతిలో ఉన్నప్పుడు, ఇది సిబిఐ అనేది ఒక ఇండివిజువల్ సంస్థ కదండి, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? ఇప్పుడు మోడీకి దత్తపుత్రుడు అంటే 5 ఏళ్ళు దత్తపుత్రుడు అయి ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏమున్నా కూడా సుప్రీంకోర్టుకి విన్నవించుకుంటున్నారు, సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళు పనిచేస్తున్నారు అంతవరకే. అయితే 5 ఏళ్ల విషయం మనకు అనవసరం, మనకు తెలియదు. ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి, లేదు ఈవిడ కాంగ్రెస్లో ఉంది కాబట్టి నేను బీజేపీని అంటాను మోదీని అంటానంటే ఆవిడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ కేసు అనేది వాళ్ళ వ్యక్తిగతం, ఎవరికి షర్మిలకైనా వ్యక్తిగతమే. ఎందుకంటే ఇది అసలు కాంగ్రెస్కి సంబంధం లేని కేసు ఒక రకంగా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం అండ్ సునీతకి సంబంధించిన కేసు. ఇందాక వారు చెప్పినట్టుగా యాక్చువల్గా సునీత, రాజశేఖర రెడ్డి మీద, రామ్ సింగ్ మీద ఈ కేసు మొత్తం డైవర్ట్ చేయాలని చూశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చిక్కుముడి ఎలా విడిపడింది, వాళ్ళు ఎలాగా అంటే కరెక్ట్గా బయటకు వచ్చారనేది అందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదండి, దీనికి షర్మిల అసలు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు సడన్గా ఆవిడకి ఎందుకు బాబాయ్ మీద ప్రేమ వచ్చింది? ఆవిడ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సునీతకి బాసటగా నిలిచి మా చెల్లెలకి న్యాయం చేయండి అని ఆవిడ అడగచ్చు, తప్పులేదు. పొలిటికల్ అక్కర్లేదు. తను జనరల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని సునీతను కూర్చోబెట్టుకుని పక్కన రాజశేఖర రెడ్డి గారిని కూర్చోబెట్టుకుని దీనికి న్యాయం చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని ఆవిడ ఊరికే అట్లా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన పని లేదు నాకు తెలిసి. రెండోది, ఆవిడ అసలు జగన్మోహన్ రెడ్డిని నిన్న నిలదీయాలి. 5 ఏళ్ళు తిట్టింది, ఏ విషయంలో తిట్టింది? నన్ను జగన్మోహన్ రెడ్డి నిజంగా అసలు మనలాంటి వాళ్ళమైతే ఊరేసుకుని చచ్చిపోతాం, నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, ఏంటంటో ఆవిడ నిన్న మామూలుగా తిట్టలా. దేనికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో 21లో నువ్వు ఉండగానే జరిగింది కదా, ఇవాళ నీకు కళ్ళు తెరుచుకున్నాయా, అవన్నీ తిట్టింది. అంతవరకు ఓకే, ఆవిడ మాట్లాడింది నేను అంతవరకు సబబుగా ఉంది. మరి ఆ తిట్టడంలో ఈ విషయంలో ఆవిడ జగన్మోహన్ రెడ్డినే తిట్టాలి, మామూలుగా తిట్టకూడదు, ఉతికి ఆరేయాలి. ఆ విషయంలో ఎలా ఉతికి ఆరేసిందో అంతకు రెట్టింపు ఉతికి ఆరేయాలి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి నేను, అవినాష్ రెడ్డి నేను. ఎందుకంటే సంబంధించిన వాళ్ళు మొత్తం అసలు ఈ విషయంలో ఎవరైతే నిందితులుగా భావించారో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ చచ్చిపోవటానికి కారకులు ఎవరు అనేది ఆవిడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అడగాలి. నీ హయాంలో చచ్చిపోయారు వాళ్ళు, నువ్వేం చేసావని అతన్ని ప్రశ్నించాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించక్కర్లేదు, మోదీ గారికి మీకు దత్తపుత్రుడు కాబట్టి మీరేం చేయట్లేదు, సిబిఐ మీ చేతుల్లో ఉంది. సిబిఐ ఎవరి చేతుల్లోనూ లేదు. సిబిఐ వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సుప్రీంకోర్టు అధీనంలో వాళ్ళు పనిచేస్తున్నారు.
కాబట్టి ఈ విషయంలో మరి ఎందుకు నిన్నను సడన్గా షర్మిల గారు అంత రియాక్ట్ అయ్యారో ఎవరికి అర్థం కావట్లేదు. స్టీల్ ప్లాంట్ వరకు ఆవిడ మాట్లాడింది ఓకే, బట్ ఇంతవరకు మాట్లాడింది మాత్రం సబబుగా అయితే మనకి కనిపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.